హాయ్ అండి, సింపుల్ క్రోషా డిజైన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. 6 పోగుల దారాన్ని తీసుకున్నాను. నీడిల్ నెంబర్ వచ్చేసి 10.75 mm. ఫస్ట్ మనం 2 times లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత 1 2 3 4 చైన్ వేసి ఎక్కడికి వస్తుందో చూసుకొని మనం బ్లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నీడల్ పైన 2 times దారం చుట్టుకొని ఒక 30 ఇంచ్ డిస్టెన్స్లో మనం దారం తీసుకోవాలి. రెండింటిలో ఒకసారి ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు స్మాల్ బీడ్ యాడ్ చేయాలి. మళ్ళీ నీడల్ పైన 2 times, దాని పక్కనే మళ్ళీ దారం తీసుకోవాలి. మళ్ళీ బీడ్ యాడ్, మళ్ళీ 2 times దారం చుట్టుకొని రెండింటిలో ఒక్కసారి, రెండు దారంలో నుంచి ఒక్కసారి, రెండు దారంలో నుంచి ఒక్కసారి తీయాలి. తీసి మళ్ళీ స్మాల్ బీడ్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ మొత్తం 7 బీడ్ యాడ్ చేశానండి. మళ్ళీ నీడల్ పైన 2 times, దాని పక్కనే దారం తీసుకొని రెండింటిలో ఒకసారి, ట్రిపుల్ క్రోషా వేయాలి. మళ్ళీ బీడ్ యాడ్ చేసి నీడల్ పైన 2 times, దాని పక్కనే మనం దారం తీసి రెండింటిలో ఒకసారి ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. నీడల్ పైన 2 times, దాని పక్కనే మనం దారం తీసి రెండింటిలో ఒకసారి ఇప్పుడు మళ్ళీ బీడ్ యాడ్ చేయాలి. నీడల్ పైన 2 times, దారం చుట్టుకొని దాని పక్క నుంచి మనం దారం తీసి రెండింటిలో ఒకసారి 2 times దారం చుట్టుకొని మనం దారం తీసి పక్కనే ట్రిపుల్ క్రోషా వేసుకొని ఇప్పుడు ఎక్కడికి వస్తుందో చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ దారం లాక్ చేసుకొని మళ్ళీ దారం చుట్టుకొని మళ్ళీ 30 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని మనం దారం తీయాలి. తీసి ఇప్పుడు బీడ్ యాడ్ చేయాలి. మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేసుకొని పోవాలి. నేను మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తాను. చూడండి, కంప్లీట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనం కుచ్చులు కట్టుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్లీ ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.